మంచి కానీ మీ అందరి మంచి కానీ. ఎందుకంటే మనది ప్రజాస్వామ్యం, ప్రజలే ప్రభుత్వం, ప్రజలదే ప్రభుత్వం. అందుకని మనం ఎంత గట్టిగా ఉంటేనే మన ప్రభుత్వం కూడా అంత గట్టిగా ఉంటుంది. మన ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మనకుంది. అందుకని నేను మీ అందరినీ ప్రశ్నించేది, మిమ్మల్ని అందరినీ ప్రశ్నించమని అడిగేది ఒక్కటే, ఎప్పుడు ఆగుతుంది? వేర్ డస్ దిస్ స్టాప్? నేను 2012లో నేను 6th క్లాస్ చదివేటప్పుడు విన్నా నిర్భయ అని. తర్వాత మళ్ళీ ఇంటర్ సెకండ్ ఇయర్లో, అంటే ఎగ్జాక్ట్ 6 years తర్వాత మళ్ళీ విన్నా దిశ అని. మళ్ళీ ఎగ్జాక్ట్ 6 years మళ్ళీ ఇప్పుడు వింటున్నా అభయ అని. సో ఎప్పుడు ఆగుతుంది? వేర్ విల్ దిస్ స్టాప్? ఇది ఆగాలి అంటే ఆ దుర్మార్గుల గుండెల్లో భయం పుట్టాలి. భయం పుట్టేలా మన చట్టం ఉండాలి. ఓకే, ఎందుకంటే అందరూ చాలా మంది చెప్తుంటారు ఎదుర్కొనే ధైర్యం మీకు ఉండాలి అని. ఎదుర్కొనే ధైర్యం మనకు ఎంత ఉండాలో, మన మీద చెయ్య వేయాలి అంటే అంత భయం ఎదుటివాడికి ఉండాలి. ఆ భయం మన చట్టం వాళ్ళకి కల్పించాలి. ఇదే నా కోరిక. కొన్ని పాయింట్స్ అనేది మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. రీసెంట్ గానే కాదు, ఇలాంటి కేసెస్ మన ఇండియాలో పర్ డే 86 కేసెస్ అనేది రోల్ అవుతున్నాయి. 86 కేసెస్ ఫైల్ అవుతున్నాయి అఫీషియల్ గా. ఇలా అన్అఫీషియల్ గా ఇంకా మనం కేసెస్ ఫైల్ అవ్వని అన్అఫీషియల్ గా ఎన్ని ఉంటాయో ఒకసారి మీ ఊహకి వదిలేస్తున్నాను. ఇందులో 82 కేసెస్ అనేది విక్టిమ్ కి తెలిసిన వాళ్ళే చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అండ్ ఆల్సో పర్ డే పర్ హవర్ 4 కేసెస్ అనేది రిజిస్టర్ అవుతున్నాయి అఫీషియల్లీ. అన్అఫీషియల్లీ ఇంకెన్ని మర్డర్ కేసెస్, ఎన్ని రేప్ కేసెస్ అవుతున్నాయో తెలియదు. ఇవన్నీ మనం ఒక జస్టిస్ ని తీసుకొచ్చేయడానికే కాకుండా, ఒక మహిళ గురించే కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ సేఫ్టీ గురించి ఒక యాక్ట్ అనేది తీసుకురావడం కోసం మన గవర్నమెంట్ కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇండియాకి ఫ్రీడమ్ వచ్చి 78 years అయినా స్టిల్ ద ఉమెన్ ఈస్ నాట్ గెటింగ్ ఫ్రీడమ్. ఇంకా ఉమెన్ అనే వాళ్ళు ఎవ్రీ మహిళ ప్రతి ఒక్కళ్ళు సఫర్ అవుతున్నారు ఫ్రీడమ్ కోసం. మనం ఈ విషయాన్ని గవర్నమెంట్ వరకు చేర్చి మనం చాలా సపోర్టివ్ గా ఉండాలని చూస్తూ, justice, we want justice for everything and for every woman we need a freedom, and I want to say that to protect women. Thank you. I'm thanking you on behalf of all women that you have all come here to march for the safety of women. These atrocities and rape against women should not happen. A systemic change needs to happen. For that, we need more monitoring and continuous education in all educational institutions and in our families. We need to raise our children with values to respect women and all of humanity. Thank you for joining us in this protest. Thank you. All ABVP all members, thank you all for making this event. We'll see that government acts proactively on this. Thank you once again, all of you. I request all the girls, buses are here. Slowly get into your buses, whatever bus you have come. Thank you all. We are closing here. ఏ వేకెన్సీ మూవ్ అవ్వద్దని ఫస్ట్ అందరినీ బస్సుల్లో పంపించారు. Spending us in making this event a success. Thanks to all the police and all the organizers. Press. Okay. Give a big hand to police. Thank you all, girls.